जयति हरिरचिन्त्य सर्वदेवैकवन्द्यः परमगुरुरभीष्टावाप्तिरः सज्जनानां निखिलगुणगणार्णो नित्यनिर्मुक्तदोषः सरसिजनैरोऽसौ श्रीपतिर्मानदो नः। कल्याणाद्भुतगात्राय कामिकार्थप्रदायिने श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय ते नमः। आद्यादिलक्ष्मी भवसुप्रसन्ना विशुद्धविज्ञानसुखैकदोत्री अज्ञानहन्त्री त्रिगुणातिरिक्ता प्रज्ञाननेत्री भवसुप्रसन्ना ब्रह्मान्ता गुरुवः साक्षादिष्टं देवं श्रीहस्पतिः आचार्य श्रीमदाचार्य सन्तु मे जन्मजन्मनि। नमोस्तु तात्विका देवाः विष्णुभक्तिपरायणाः धर्ममार्गे प्रेरयन्तु भवन्तः सर्व एव हि। वक्रतुण्ड महाकाय सूर्यकोटि समप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। नोविन्याय सुधादिगुज्जैमनीं श्रीपादराजसन्मुनीं व्यासार्य विविधागमब्धिवरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघुत्तम गुरून् विदद्य वाराणि श्री सत्यव्रत राघवेन्द्र विद्वान् सद्बोध सध्यानपान् सत्याभिज्ञकराब्जोतान् पंचाशत् वर्ष पूजकान् सत्यप्रमोद तीर्थार्यान् नोविन्याय सुधार्तान् शास्त्रेषु पारदर्श्वानं शास्त्रज्ञेषु चोत्सलं दीनभक्तोद्धारकरं श्री सत्यात्मानं नितिं भजे। विद्यापीठ विधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुम्। सर्वविद्यापदातारं सर्वशास्त्रेषु कोविदं सर्वोपदेशकर्तारं तौ वन्दे ज्ञानकेसरीम्। దేశకాలాధిపతి అయిన దేహేంద్రియాధిపతి అయిన సకల శబ్దాలతో వాచ్యుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైనటువంటి ఆ భగవంతుని యొక్క అనుగ్రహ కృపాబలముతో ఈరోజు వాంగ్మయ పుష్పాలతో ఆ భగవంతునికి పుష్పహారాన్ని సమర్పణ చేసేటువంటి సౌభాగ్యాన్ని మాకు దొరికినందుకు భగవంతుని యొక్క పాదార విందాల్లో భగవంతుని యొక్క హారాన్ని ఆ వాంగ్మయ పుష్పహారాన్ని భగవంతునికి వేయడానికి సౌభాగ్యం కల్పించినటువంటి శ్రీ సత్యాత్మ తీర్థ శ్రీపాదంలో యొక్క పాదార విందాల్లో అనంతానంత నమస్కారాలను సమర్పిస్తూ వాళ్ళ అంతర్యమైనటువంటి ఆ భగవంతుని యొక్క పాదార విందాల్లో విశేషంగా అనంత ఉపకారం చేసినటువంటి ఆ భగవంతుని పాదార విందాల్లో స్మరిస్తూ యథామతిగా నాకు ఇచ్చినటువంటి విషయము మధ్వ సిద్ధాంతం యొక్క ప్రమేయాలు అనేటువంటి అంశాన్ని నాకు విషయాలు ఇచ్చినారు. దీన్ని చూసుకుంటే అత్యంత యోగ్యమైనటువంటి విషయము. ఈ ప్రధానమైనటువంటి మా సిద్ధాంతంలో వచ్చేటువంటి మధ్య సిద్ధాంతంలో వచ్చేటువంటి విషయాలు చూస్తే హరి సర్వోత్తముడు, ఈ ప్రపంచం అత్యంత సత్యమైనటువంటి ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించినాడు అనేటువంటి అనేక విషయాలను మేము చూస్తాము. ఈ విషయాలను వ్యాసరాజ తీర్థ శ్రీపాదుల వారు మాకు అత్యంత అద్భుతమైనటువంటి శ్లోకాల్లో మాకు ఆ ప్రమేయాన్ని మాకు ఇచ్చినారు. శ్రీమన్మధ్వమతే హరిః పరతరః సత్యం జగత్తత్వతో భిన్నా జీవగణా హరేరనుచరాః నిచోచ్చ భవం గతాః
ముక్తిర్నైజ సుఖానుభూతి అమలా భక్తిశ్చ తత్సాధనం యక్షాదిత్రితయం ప్రమాణమఖిలం ఆమ్నాయైక వేద్యో హరిహి అనేటువంటి అంశాలతో ఈ యొక్క శ్లోకాన్ని మధ్య సిద్ధాంత సారాన్ని మాకు కల్పించి ఇచ్చినటువంటి మహానుభావులు. ఈ శ్లోకం యొక్క తాత్పర్యం చూస్తే మధ్వ సిద్ధాంతంలో ప్రధానంగా అనేక విషయాలున్నా కూడా దాంట్లో ప్రధానంగా ఉన్నటువంటి విషయం అంటే హరి పరతరహ, భగవంతుడు సర్వోత్తముడు, సర్వతంత్ర స్వతంత్రుడు, ఆయననే సుప్రీం. ఆయన ఇడిచిపెట్టి ఇంకో రెండో వ్యక్తి ప్రపంచంలో లేడు. ఆయన సమానమైనటువంటి వ్యక్తి లేదన్నాక ఆయనను అధిగమించినటువంటి అతనికన్నా ఇంకా శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి ప్రపంచంలో దొరకడు, లేడు అనేటువంటి విషయాన్ని ప్రధానమైనటువంటి విషయాన్ని శ్రీమన్మధ్యమతే హరి పరతరహ అనేటువంటి అంశంతో ప్రస్తావన చేసి ప్రధానంగా చూపిస్తున్నారు. సత్యం జగత్ తత్వతః, ఉన్నటువంటి ప్రపంచం అత్యంత సత్యమైనటువంటి ప్రపంచము అనేటువంటి అంశం రెండో అంశం అయితే, ఆ ప్రపంచంలో ఉన్నటువంటి సత్యమైనటువంటి ఆ ప్రపంచంలో ఉన్నటువంటి చరాచరాత్మకమైనటువంటి జీవరాశులు ఉన్నారే వీళ్ళందరిలో కూడా భేదమున్నది, భిన్న జీవగణ అనే అంశంతో చూపిస్తున్నారు. ఉన్నటువంటి ఈ జీవరాశులందరూ సహా భగవంతుని యొక్క అనుచరులు. వీళ్ళందరూ సహా భగవంతుని యొక్క అనుచరులు, భగవంతుని యొక్క కింకరులు, భగవంతుని యొక్క దాసులు అనేటువంటి అంశాన్ని చూపిస్తున్నారు. దీంతో పాటు నీచోచ్చ భవం గతాహ అనేటువంటి అంశంతో వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క తారతమ్యోపేతంగా ఉన్నారు వీళ్ళందరూ కూడా అనేటువంటి అంశాన్ని చెప్తుంటే, ముక్తిర్నైజ సుఖానుభూతి అమల అనేటువంటి అంశాన్ని ఉంది కదా, ఇది ఆరో అంశం. జీవరాశి తాను పొందాల్సినటువంటి ఏ ముక్తి ఉందో ఈ ముక్తి ప్రధానమైనటువంటి అంశం ఇది. ఫలానే చతుర్విధ పురుషార్థాల్లో ముక్తి కొనాకు ఉన్నటువంటి విషయము. దీన్ని తన సుఖానుభూతి, తన స్వాభావికంగా ఉన్నటువంటి ఏ సుఖం ఉందో ఆ సుఖం అనుభవించడమే ముక్తి అనేటువంటి అంశాన్ని ఆరో విషయం అయితే, ఏడో విషయము భక్తిశ్చ తత్సాధనం. ఆ ముక్తిని పొందాలంటే భగవంతుని పాదాల విందాల్లో భక్తి చేసినప్పుడే మాత్రం మాకు దొరుకుతుంది అనేటువంటి ఏడో అంశం చెప్తే, ఆ భక్తిని చేయడానికి యథార్థమైనటువంటి తత్వజ్ఞానం కావాలి అంటే దాన్ని మనము ప్రత్యక్ష అనుమాన ఆగమాల ద్వారానే వాటిని ఆ తత్వజ్ఞానాన్ని పొంది భగవంతుని పాదాల విందాల్లో భక్తి చేయడంతోనే ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రలైతాము అనేటువంటి అంశాన్ని యక్షాదిత్రితయం ప్రమాణం అనేటువంటి అంశంతో చూపించినారు. దీని తర్వాత ఆ భగవంతుడు మాకు ఏ విధంగా లభ్యుడైతాడు, ఏ విధంగా పొందగలుగుతాము అనేటువంటి అంశాన్ని అఖిల ఆమ్నాయేక వేద్యో హరిహి, సకల వేదాలతో ఆ భగవంతుడు ఒక్కడే ప్రధానంగా ప్రతిపాద్యుడైనటువంటి వ్యక్తి అనేటువంటి అంశాన్ని చెప్పి మధ్య సిద్ధాంతం యొక్క సారాన్ని ప్రపంచంలో చూపించినటువంటి ఏకైక వ్యక్తి, అత్యంత ప్రామాణికమైనటువంటి అత్యంత ప్రాక్టికల్ అయినటువంటి ఒక సిద్ధాంతాన్ని ప్రపంచానికి చాటించినటువంటి ప్రచారం చేసినటువంటి వ్యక్తి అంటే శ్రీమన్ మధ్వాచార్యులు వారు అనేటువంటి అంశాన్ని మేము వాళ్ళ జీవన చరిత్రలో వాళ్ళు ఇచ్చినటువంటి శాస్త్రాల ద్వారా మేము తెలుసుకోవచ్చు. మొట్టమొదటి విషయం ఏముందో మొట్టమొదటి వచ్చేటువంటి విషయము శివన్మధ్యమతే హరిఃపరతః అనేటువంటి అంశం ఉంది కదా. మధ్యమతమే మతము, సకల శృతి సమ్మతము
మధ్వరాయుల యొక్క ధ్యానము అమృత పానము అనేటువంటి ఒక మాట వింటాం మేము. వాళ్ళు చెప్పినటువంటి మధ్వాచార్యుల వారు చెప్పినటువంటి ఏ సిద్ధాంతం ఉందో ఈ సిద్ధాంతాన్ని మేము ప్రతిరోజు దాన్ని ప్రాక్టికల్ గా ఇంప్లిమెంట్ చేసుకుంటాం. వాస్తవికంగా దాన్ని అనుసరిస్తూ దాన్ని మేము అనుభవించినాము అంటే అమృతపానం చేసినటువంటి సుఖాన్ని అనుభవించవచ్చు, దాన్ని అంత పెద్ద మహనీయులు అవ్వచ్చు అనేటువంటి అంశము దీంట్లో మాకు చూపిస్తున్నారు. ఎందుకంటే శ్రీమన్మధ్వమతే హరిపరతర అనేటువంటి అంశాన్ని వాళ్ళు చెప్పాలంటే అద్భుతమైనటువంటి విషయము మాకు ఇక్కడ ప్రస్తావన చేసి ప్రధానమైనటువంటి అత్యంత ప్రముఖమైనటువంటి విషయాన్ని మాకు చూపిస్తున్నారు. హరిపరతర ఎందుకు అంటే భగవంతుడు సర్వోత్తముడు అని చెప్పాలంటే ఆయనకు ఏ విధమైనటువంటి లోపదోషాలు హాని వృద్ధులు ఉండద్దు. మనకేమైతుందంటే వాస్తవికంగా మాకు ఇప్పుడు ఏదో ఒక జ్ఞానం లేదంటే ఆ జ్ఞానాన్ని పొందినాము అంటే మాకు జ్ఞానంలో వృద్ధి అవుతుంది అనేటువంటి అంశాన్ని మేము చెప్తాము. అంటే లేనటువంటి విషయాన్ని పొందినప్పుడు మాకేమైతుంది అంటే అది జ్ఞానం వృద్ధి అయింది అనేటువంటి అంశాన్ని మేము చెప్పుకుంటాం. కానీ భగవంతుని కూడా అదే విధంగా వృద్ధి అయింది, జ్ఞానంలో సుఖంలో వృద్ధి అయింది అనేటువంటి అంశాన్ని మేము చెప్పినాము అంటే అప్పుడు పెద్ద దోషమైనటువంటి లెక్కలో వస్తుంది. ఎందుకు అంటే లేనటువంటి విషయం వచ్చింది, అప్రాప్తమైనటువంటి విషయాన్ని మేము పొందినాము అన్నాక అది ఇన్ని రోజులు లేకుండే ఇప్పుడు వచ్చింది అంటే దోషం ఉండే, అది ఈ యథార్థమైనటువంటి జ్ఞానం రావడంతో ఆ దోషం పోయింది అనేటువంటి మాట మాట్లాడితే భగవంతునికి పెద్ద దోషం అది. అది మాలాంటి సామాన్యుల్లో అటువంటి అంశాన్ని వస్తే భగవంతుల్లో అటువంటిది లేదు అనేటువంటి అంశాన్ని మేము తెలుసుకోవాలి. వృద్ధి అనేటువంటిది లేదు. వయోవృద్ధి గాని జ్ఞాన వృద్ధి గాని సుఖంలో యొక్క వృద్ధి గాని ఇవేవి భగవంతుల్లో లేదు. భగవంతుడు సచ్చిదానంద స్వరూపుడు, ఆప్తకాముడు అనేటువంటి అంశాన్ని మేము మరవద్దు అనేటువంటి అంశాన్ని చెప్పడానికి హరి పరతరహ అనేటువంటి అంశాన్ని చెప్తారు. వృద్ధి హ్రాసాలు కూడా అంటే ఇంకోటి అంటే లేకపోతే వృద్ధి అనే అంశం కాకపోయినా కూడా అదే విధంగా భగవంతునికి వృద్ధి అనేటువంటిది లేదు. భగవంతునికి దేహానికి మాకు ఏదో ఒకటి జ్వరం వచ్చింది, ఏదో ఒక రోగం వచ్చింది అంటే మా శక్తి కుంగిపోతుంది, మా యొక్క యోగ్యత తక్కువైపోతుంది. ఎవరో ఒకరు తిట్టినారు, ఎవరో ఒకరు మాకు ఏదో ఒక మాట అన్నాక మనసుకి అంటుకుందంటే మా యొక్క ఒక్కొక్కసారి కోపం వచ్చేస్తుంది. కోపం ఎప్పుడు వస్తుంది మనకు అంటే మా యొక్క సామర్థ్యం తక్కువైనప్పుడు, మాకు కానప్పుడు, ఆ పని కానప్పుడు, మాతో అవ్వలేదు అనేటువంటి ఒక కోపంతో మేము రెస్పాండ్ చేస్తాం, ప్రతిక్రియను చూపిస్తుంటాం. అవునా? అప్పుడు మనకు మనిషి కోపం వస్తుంటది. అట్లా భగవంతునికి కామం లేదు, క్రోధం లేదు, లోభం లేదు. ఏ విధంగా ఆ భగవంతునికి లోపాలు లేవు. మానసికంగా ఉన్నటువంటి దోషాలు కూడా భగవంతునిలో లేవు. అంతేకాక విశేషంగా భగవంతునికి దేహానికి సంబంధించినటువంటి ఏదైనా ఒక కత్తిరించేటువంటి అంశం కానీ, కత్తితోని కత్తిరించినప్పుడు దేహానికి మాకు కొంచెం గాయమైంది అనేటువంటి అంశాన్ని మేము చెప్పుకుంటాం. అట్లా భగవంతునికి ఆ యొక్క లోపదోషాలు కూడా లేవు అనేటువంటి అంశాన్ని తెలుసుకోవాలి.
పోనీ ఇదంతే కాకపోయి ఇది ఒకటైతే దుఃఖం అనేటువంటి అంశం ఉందా భగవంతునికి? ఆ దుఃఖం కూడా లేదు. ఈ కామక్రోధాదులు వచ్చినప్పుడు మాలో యొక్క అసామర్థ్యం ఉన్నప్పుడు మా నుంచి ఆ పని కానప్పుడు మాకేమైతుందంటే మా మనస్సుకి విరుద్ధంగా అయినప్పుడు ఏమైతుందంటే మాకు దుఃఖాన్ని కలుగుతుంది. మాకు ఆ దుఃఖం అనేటువంటి అంశం మాకు కలుగుతుంది. కానీ ఆ భగవంతునికి అటువంటి ఏదైనా పరిస్థితి ఉందా అంటే అది కూడా లేదు. దీన్నే మాకు నాశాలు నాలుగు ప్రకారంగా ఉన్నాయనేటువంటి అంశాన్ని మాకు చూపిస్తారు. అనిత్యత్వం, దేహహాని, దుఃఖ ప్రాప్తి, అపూర్ణత, నాశశ్చతుర్విధ ప్రోక్త అనేటువంటి అంశాన్ని మాకు శాస్త్రాల్లో వింటుంటాం. భగవంతునికి ఈ అనిత్యత్వం అనేటువంటి అంశము లేదు. అంటే పుట్టినాక మరణించేది స్వాభావికం అనే అంశాన్ని మేము చెప్తుంటామే. అట్లా భగవంతునికి దేహాని లేకపోతే అనిత్యత్వం, నాశం పొందేటువంటి స్వభావం అనేటువంటిది మాలాంటి వాళ్ళకి తప్ప భగవంతునికి లేదు. మనలాంటి వ్యక్తులకి ఇటువంటి దోషాలే తప్ప ఏదో ఒక పదార్థం ఉంది, ఆ పదార్థము ఏదో మొబైల్ ఉంది, ఏదో ఒక పదార్థం ఉంది, మైక్ ఉంది, ఇవన్నీ ఏంటంటే నాశనం పొందేటువంటి వస్తువులు. దానికి అనిత్యత్వం అంటాం. దేహహాని, ఎవరికి పంచభౌతికమైనటువంటి దేహం ఉందో వీళ్ళందరూ కూడా దేహాన్ని పొందేటువంటి వ్యక్తి ఉంటది, యోగ్యత ఉంటది, పొందుతారు, దేహాన్ని పొందుతారు. దుఃఖ ప్రాప్తి, దుఃఖం అనేటువంటి అంశం మా అందరికీ ఇదంతా, కానీ ఆ భగవంతునికి లేదు. అపూర్ణత, కదాచిత మాలాంటి వాళ్ళకి ఇవన్నీ పొందినా కూడా ఇవన్నీ నాలుగు ప్రకారంగా ఉన్నటువంటి ఏ నాశం ఉందో ఇది మనుష్యులకు, సామాన్యమైనటువంటి మనుషులందరికీ ఇవన్నీ వచ్చేస్తాయి. అనిత్యత్వం, దేహాన్ని, దుఃఖ ప్రాప్తి ఇవన్నీ వచ్చేస్తాయి. అపూర్ణత అయితే సరి ఇవన్నీ మాకు వచ్చేస్తాయి. అదే బ్రహ్మాది దేవతలకు అంటే దుఃఖ ప్రాప్తి అంటే వేరే ఏవి లేకపోయినా కూడా, తక్కువ ఉన్నా కూడా, చతుర్ముఖ బ్రహ్మ ఇతనికి దేహహాని అంటే లింగదేహ భంగం అయ్యేటువంటిది. మాలాంటి పాంచభౌతికమైనటువంటి దేహం కాకపోయినా కూడా, నాశనం అనేటువంటి లేకపోయినా కూడా లింగదేహ భంగం అయ్యేటువంటి ప్రసంగం వచ్చినప్పుడు అప్పుడు ఈ సప్తదేశ సమస్త నుంచి నిర్మితమైనటువంటి దేహం నాశమైనా కూడా అపూర్ణత ఉంది. కానీ లక్ష్మీదేవిలో ఇవి ఏవీ లేవు. ఇవి ఏవి అంటే ఏవీ లేవు. కానీ అపూర్ణత అనేటువంటిది మహాలక్ష్మీదేవిలో ఉంది. అపూర్ణత భగవంతుని యొక్క సామర్థ్యం, భగవంతుని యొక్క జ్ఞానం, భగవంతుని యొక్క యోగ్యత, భగవంతుని యొక్క విశిష్టమైనటువంటి శక్తి ఎంతుంది అని ప్రశ్న చేసి అడిగినప్పుడు ఆ లక్ష్మీదేవికి కూడా సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేదు. అనిత్యత్వం, దేహాన్ని, దుఃఖ ప్రాప్తి, అపూర్ణత అనేటువంటి అంశము మహాలక్ష్మీదేవిలో కూడా ఉంది. అందుకని అదే విషయం చెప్పడానికి ఎందుకు అంటే నరమాపి పదాంగులీల సన్ నకధూరాజ్ అనంత సద్గుణాన్ అనేటువంటి అంశాన్ని చెప్తారు సుమంద్రజయంలో. అంటే మహాలక్ష్మీదేవి నిత్యము భగవంతుని యొక్క సామీప్యంలోనే ఉన్నా కూడా, నిత్యం భగవంతుని యొక్క సమీపంలో ఉన్న, భగవంతుని యొక్క పక్కనే ఉన్నా కూడా భగవంతుని గుణాలు ఎన్ని ఉన్నాయి అనేటువంటి ప్రశ్న అడిగినప్పుడు మహాలక్ష్మీదేవి కూడా చెప్పడానికి ఏమోదట. అంటే భగవంతుని యొక్క యోగ్యత, భగవంతుని యొక్క గుణాలు, భగవంతుని యొక్క శక్తి ఎంత ఉంది అంటే అనంతమైనటువంటి శక్తి ఉంది. ఇంత అని మేము ఏదైనా ఒక వ్యక్తితో మేము కలిసి ఉన్నప్పుడు, ఒక రోజులో, 2 రోజులో, 10 రోజులో, 10 సంవత్సరాలు ఒక వ్యక్తితో మేము కలిసి ఉన్నప్పుడు ఆ వ్యక్తి ఎంత యోగ్యత ఉంది అనేటువంటి అంశాన్ని సంపూర్ణంగా మేము లెక్క పెట్టడానికి కాకపోయినా కూడా ఇంత యోగ్యత అని సామాన్యంగా ఒక లెక్క వేయవచ్చు మేము. కానీ లక్ష్మీదేవి
లక్ష్మీష్టకంలో వింటాం మేము. లక్ష్మీష్టకంలో వింటాం. ప్రధానంగా దేశతః కాలతశ్చైవ సమౌ వ్యాప్తా చ తేనుయా తథాప్యనుగ్రహ విష్ణు సాలక్ష్మీ ప్రసీదతు అనేటువంటి అంశాన్ని లక్ష్మీష్టకంలో వింటాం. దేశతః కాలతః సమవ్యాప్తులైనటువంటి వ్యక్తి స్త్రీ అంటే మహాలక్ష్మీదేవి. ఆ మహాలక్ష్మీదేవి దేశతః కాలతః భగవంతుని సమానంగా ఉన్నా కూడా ఆ భగవంతుని యొక్క యోగ్యత ఎంత ఉంది అనేటువంటి అంశాన్ని ఆ మహాలక్ష్మీదేవి లాంటి మహాలక్ష్మీదేవి కూడా సమగ్రంగా ఇంకా తెలియలేదు, ఆ మహాలక్ష్మీదేవికి కూడా తెలియలేదు అనేటువంటి అంశాన్ని మేము వింటాం. ఆ విధంగా అందుకని భగవంతుడు హరిపరతరహ అనేటువంటి అంశాన్ని వింటాం. ఇది ఒక విధంగా అయితే, ఇంకో విధంగా చూసుకున్నప్పుడు సామాన్యంగా ఆ దాసవరేణ్యులు వారు చెప్తుంటారు. మహాలక్ష్మీదేవి చూస్తే ప్రపంచంలో ఉన్నటువంటి వాళ్ళలో ప్రధానమైనటువంటి దేవతలంతా చూసుకున్నప్పుడు ఒక్కొక్క దేవతలు ఒక్కొక్క విధంగా ఉన్నారు, ఆయనకు సేవ చేసుకుంటూ ఉన్నారు అనేటువంటి మాట వింటాం. మహాలక్ష్మీదేవి నిత్యముగా భగవంతుని యొక్క పాదాల విందాలను పాదాలు ఒత్తుతూ ఉన్నటువంటి అంశాన్ని వింటాం. శేషుడు విశేషంగా ఆయన వాహనంలో ఆయన మీద పండుకొని భగవంతుడు శేషాయి అయి పండుకున్నాడు అనేటువంటి మాట వింటాం. గరుత్మంతుడు ఆయనకు వాహనుడై శివనారాయణునికి వాహనుడై ఆయనకు సేవ చేసేటువంటి సౌభాగ్యాన్ని పొందినాడు అనేటువంటి అంశాన్ని మేము చూస్తుంటాం. శివుడు ఆయనకు వామదేవ అనేటువంటి పేరు వింటాం మేము. వామదేవ ఎందుకు అంటే భగవంతుని యొక్క మందిరంలో శివుడు వామదేవుడు అంటే శివుడు వామభాగంలో కుడి భాగంలో నించొని అత్యంత శ్రేష్టమైనటువంటి ఒక బంగారం ధావాణాన్ని తన తల మీద పెట్టుకొని ఎప్పుడు ఇట్లా నించుని ఉంటాడంట. ఎందుకు అంటే భగవంతుని యొక్క నిర్మాల్యాన్ని ఆయన యొక్క ఆ ధావాణంలో ఆ పాత్రలో వేసి సువర్ణమయమైనటువంటి వజ్రం నుంచి ఖచ్చితమైనటువంటి అత్యంత శ్రేష్టమైనటువంటి ఆ ధావాణాన్ని తన తల మీద ధరించుకొని ఎప్పుడు భగవంతుని నిర్మాల్యం అక్కడ వేస్తారో దాన్ని ఎప్పుడు ధరించి అందరూ పావనం అవ్వాలి అనే ఉద్దేశంతో శివుడు భగవంతుని యొక్క సేవను కైంకర్యాన్ని చేయడానికి సన్నద్ధుడై ఉన్నాడు అనేటువంటి మాట అని వింటాం. అందుకనే శివుడికి వామదేవ విరంచితనయ అనేటువంటి శ్లోకాల్లో వింటుంటాం. వామదేవ అంటే శివుడికి పేరు. అట్లా ఈ శివుడు కూడా భగవంతుని సేవకుడై ఉన్నాడు అనేటువంటి మాటలు వింటుంటాం. ఇంకా ప్రధానమైనటువంటి గరుత్మంతుడు, శేష, శివుడు వీళ్ళే ప్రధానమైనటువంటి దేవతలే భగవంతునికి సేవ చేసేటువంటి సమయంలో వీళ్ళందరూ కూడా ఇక ఉన్నటువంటి మిగిలినటువంటి దేవతలందరూ కూడా భగవంతుని సేవ చేయడంలో భగవంతుని యొక్క కింకరులు అనేటువంటి అంశంలో రెండో మాటనే లేదు. అట్లయి వీళ్ళందరూ కూడా అందుకని శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి ఎవరు? హరిహి ఏవ పరహ, శ్రేష్ఠుడు సర్వోత్తముడు అనేటువంటి అంశాన్ని మాకు ఇక్కడ తెలిసి వస్తుంది. ఇది రెండో అంశం అయితే, మూడో అంశంలో కూడా మేము చూసుకోవచ్చు. భగవంతుడే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తాడు, పరిపాలన చేసేటువంటి వ్యక్తి కూడా భగవంతుడే, సంహారం చేసేటువంటి వ్యక్తి సహా భగవంతుడే అనేటువంటి అంశాన్ని మనము మరవద్దు. శాస్త్రాల్లో సిద్ధమైనటువంటి విషయాలు. ఎందుకు అంటే సామాన్యంగా చిన్న చిన్న దృష్టాంతాలతో మేము చూసుకున్నప్పుడు మాకు తెలిసి వస్తుంది. ప్రపంచంలో ఏదో కథ చెప్తుంటారు మా దగ్గర. ఇట్లని ఏంటి అంటే ఏదైనా వ్యక్తి తన ఏదో ఒక వస్తువుని నిర్మించాడు అంటే దానిపైన ఆ వస్తువు పైన తన స్టిక్కర్లో తన ఒక గుర్తుని పెట్టి అమ్ముతాడట. ఇప్పుడు ఒక కార్ నిర్మించినాక మర్సిడీస్ కార్ అంటే ఆ మర్సిడీస్ కార్ పైన తన కంపెనీ యొక్క లోగోని చిహ్నాన్ని దానిపైన పెట్టి కారును అమ్ముతాడట.
ఆడి కార్ అంటే ఒక చిహ్నం ఉంటుంది, బెంజ్ కార్ అంటే ఒక చిహ్నం ఉంటుంది, టాటా వాళ్ళదంటే ఒక చిహ్నం ఉంటుంది. గుర్తుని పెట్టి వాళ్ళు అమ్ముతారు. ఎందుకంటే ఇటువంటి కంపెనీ నుంచి వచ్చినటువంటి ఈ కార్ అనేటువంటి అంశాన్ని మేము ఏ విధంగా చూసుకుంటుంటామో అట్లా ప్రపంచాన్ని ఏలేటువంటి వ్యక్తి, ప్రపంచాన్ని సృష్టించేటువంటి వ్యక్తి ఎవరు అనేటువంటి అంశము మాకు ఇక్కడ చూపించేటువంటి సమయంలో ఎవరు యోగ్యమైనటువంటి వ్యక్తి అంటే, ఎవడు యోగ్యమైనటువంటి వ్యక్తి అంటే భగవంతుడే అనేటువంటి అంశాన్ని చెప్తారు. ఇప్పుడు చతుర్ముఖ బ్రహ్మదేవుడు ఉంటే ఆయన ఈ ప్రపంచాన్ని సృష్టి చేస్తాడు అంటే, ఆయన సృష్టి చేసినప్పుడు ఆయన ఈ ప్రపంచంలో ఆయన నిర్మించినటువంటి వస్తువులలో ఆయన యొక్క గుర్తు పెట్టాలి, అక్కడ చిహ్నాన్ని పెట్టాలి, లోగోని పెట్టాలి. పెట్టినాడా? పెట్టింటే ఆయన సర్వత్రుడు అంటుండే నేను. అట్లా భగవంతుడు సృష్టి చతుర్ముఖ బ్రహ్మ సృష్టి చేసింటే ఆయన లోగోలు పెట్టాలి. ఏమైనా ఉన్నాయా? ఆయన లోగో అంటే ఏవి? పుస్తకాలు, అక్షమాల, మాల, తులసిమాల, పుస్తకాలు, వేదాలను ఎప్పుడు చెప్పేటువంటి ప్రసంగాలు ఉంటాయి. ఇవి ఏమైనా ఉంటాయా? అవి ఏవి కూడా ప్రపంచంలో మేము సృష్టి చేసినటువంటి మనుషుల్లో చూడము. శివుడు అంటే శివుడు సృష్టించాడు, ఆయనే సంహారం చేస్తాడు, అన్ని ఆయనే చేస్తాడు, ఆయనే సర్వోత్తముడు అనేటువంటి అంశాన్ని చెప్తే ఆయనని చేయాలి. ఆయన చిహ్నాలు అంటే త్రిశూలము, డమరు, ఇవే మొదలైనటువంటి మేము చూసుకుంటాం. ఇవి ఏవైనా సృష్టి చేసినటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషుల్లో మేము చూస్తామా అంటే వాటిని కూడా చూడం మేము. అవి కూడా మాకు కనిపించవు. మళ్ళీ అట్లయితే భగవంతుడు సృష్టించాడా, విష్ణు పరమాత్ముడు విష్ణుమూర్తి దీన్ని ఈ ప్రపంచాన్ని సృష్టించాడా అంటే అవునని చెప్తారు. ఆయన అట్లయితే ఆయన సృష్టించినటువంటి ఈ ప్రపంచం అంటే ఆ ప్రపంచంలో ఉన్నటువంటి మనుషులు ఉండొచ్చు, ఏదైనా వస్తువు ఉండొచ్చు, వాటిలో ఆయన యొక్క చిహ్నాలు కనిపించాలి. ఏవి అంటే దానికి సామాన్యంగా చెప్తారు. ఏవి అంటే విష్ణుమూర్తి యొక్క చిహ్నాలు ఏవి అంటే శంఖ చక్రం చూస్తుంటామే, అన్ని పటాల్లో, ఫోటోలో అన్ని చూస్తుంటాం. భగవంతుని యొక్క చిహ్నాలు చూస్తుంటాం, శంఖ చక్రాలు అన్ని చూస్తుంటాం. ఈ శంఖ చక్రాలు ఎక్కడైనా ఉన్నాయా అంటే అవును ఉన్నాయి. ఆ భగవంతుడు సృష్టించినటువంటి ప్రపంచంలో, వస్తువుల్లో, వ్యక్తుల్లో అటువంటి శంఖ చక్రాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని మేము వింటాము. ఎక్కడ ఉండేవి అంటే మా చేతుల్లోనే ఉండేవి. ఏవి అంటే ఈ ఫింగర్ ప్రింట్స్ అనే అంశాన్ని మేము చూస్తామే. ఫింగర్ ప్రింట్స్ చేసినప్పుడు ఇక్కడ చూసుకున్నప్పుడు, సూక్ష్మంగా చూసుకున్నప్పుడు మాకు తెలిసేస్తాయి. శంఖము లేకపోతే చక్రము ఏదో ఒకటి రెండింటో ఉంటాయి. ఒక చక్రం ఉంటే ఇన్ని ఫలాలని చెప్తాడు, 2 చక్రాలు ఉంటే ఇన్ని ఫలాలని చెప్తాడు, 3, 4, 5, 6, 10 చక్రాలు ఉంటే 10 దానికి ఆ చక్రాలు తగ్గట్టు ఫలాన్ని మాకు శాస్త్రాలు చెప్పుకుంటూ పోతారు. శంఖం ఉంటే శంఖం తగ్గట్టు దానికి తగ్గట్టు ఫలాలు చెప్పుకుంటూ పోతుంటారు. అంటే చెప్పేటువంటి అంశం, ప్రధానమైనటువంటి అంశం అంటే మా యొక్క హస్తాల్లోనే, మా యొక్క దేహంలోనే ఆ భగవంతుని యొక్క సృష్టి చేసినటువంటి వ్యక్తి భగవంతుడే అని చెప్పుకోవడానికి, చాటి చెప్పడానికి భగవంతుని యొక్క చిహ్నాలే ఈ చేతిలో మనకు కనిపిస్తాయి. అంటే ఈ వ్యక్తి సర్వోత్తముడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే సృష్టి చేసేవాడు, సంహారం చేసేటువంటి వ్యక్తి కానీ, జగత్ ప్రపంచాన్ని పరిపాలించేటువంటి వ్యక్తి కూడా భగవంతుడే అనడానికి ఇదే సాక్ష్యం. ఇది ఇంత విచిత్రమైతే ఒక వ్యక్తిలో ఉన్నటువంటి శంఖ చక్రాలు ఇంకో వ్యక్తిలో ఉండవు. అంటే భగవంతుడు ఈ సృష్టి చేసేటువంటి సమయంలో ఎంత సూక్ష్మంగా, ఎంత విచిత్రంగా, బహుచిత్ర జగత్ బహుదాకరణం అనేటువంటి అంశాన్ని వింటామే. అదే విధంగా ఇక్కడ కూడా ఒక వ్యక్తి యొక్క ఫింగర్ ప్రింట్స్ మరొక వ్యక్తితో పోలిస్తే మ్యాచ్ అవ్వవు. అట్లా ఏదైనా మ్యాచ్ అయితే ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏమి పట్టుకుంటుంటారో పట్టుకోవడమే అసాధ్యమైపోతుంది, అవునా? అట్లా కాకుండా ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఇంకో వ్యక్తిలో కనిపించవు. ఒక్కడా, ఇద్దరా, 10 మందినా, 1000 మందినా, అనంతానంత జీవరాశులు ఈ ప్రపంచంలో మేము చూస్తుంటా ఉంటాము. అటువంటప్పుడు ఒక ఫింగర్ ప్రింట్స్, ఒక వ్యక్తిలో ఉన్నటువంటి ఫింగర్ ప్రింట్స్ ఇంకో వ్యక్తిలో మాకు కనిపించవు. ఇది ఒక విచిత్రం. అంటే భగవంతుని యొక్క అద్భుతమైనటువంటి కర్తృత్వ శక్తి చూడండి.
దీన్నే ఇంకో విధంగా చూసుకుంటే ఒక వ్యక్తి మొహం ఉన్నట్టు ఇంకో వ్యక్తి మొహం ఉండదు. కవలలు ఉన్నా కూడా దాని వాళ్ళలో కూడా వ్యత్యాసం కనిపిస్తుంటుంది మాకు. ఒకే వ్యక్తి విధంగానే 7 ఉంటారు అనేటువంటి అంశాన్ని వింటాము, సామ్యం ఉంటదే తప్ప అదే వ్యక్తి విధంగా ఇంకో వ్యక్తి ఉండడు కూడా. అది భగవంతుని యొక్క సంకల్పం, సృష్టి. ఇది భగవంతుని యొక్క అత్యంత అద్భుతమైనటువంటి శక్తిని ఈ ప్రపంచంలో మేము చూడవచ్చు. అందుకనే భగవంతుడు అంటే చెప్పేటువంటి అంశం అంటే భగవంతుడు సకల వస్తువుల్ని నియమన చేసుకుంటూ సకల వస్తువు అంతర్యామి అయ్యి సకల వస్తువు యొక్క బయట లోపట లోన బయట అన్ని అవస్థలో కూడా, అన్ని దేశాల్లో, అన్ని కాలాల్లో కూడా భగవంతుడే ఉండి ఈ ప్రపంచాన్ని పరిపాలిస్తున్నారు అనేటువంటి అంశాన్ని సృష్టి చేసి పరిపాలించి సంహారం చేసేటువంటి వ్యక్తి భగవంతుడు ఒక్కడే అనేటువంటి అంశాన్ని మనము మరవద్దు అనేటువంటి అంశాన్ని చెప్తూ హరిః పరతరః, ఇవన్నీ భగవంతునికి ఎట్లా వచ్చినాయి అనేటువంటి అంశాన్ని చెప్తే బ్రహ్మసూత్రాలు ఆధారంగా మేము చూసుకున్నప్పుడు మాకు తెలిసి వచ్చేటువంటి విషయం అంటే భగవంతుడు గుణపూర్ణుడైనాడు. అతాతో బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి శాస్త్ర అనేటువంటి బ్రహ్మసూత్రాల ద్వారా మాకు తెలిసి వచ్చేటువంటి విషయం ఏంటంటే గుణపూర్ణుడైనాడు భగవంతుడు. అందుకని భగవంతుడు సర్వోత్తముడైనాడు అనేటువంటి అంశాన్ని మాకు తెలిసి వస్తుంది. గుణపూర్ణుడు అయినందువల్లనే ఆయన సర్వశబ్దాలతో వాచ్యుడైనాడు. సర్వశబ్దాలతో వాచ్యుడైనందువల్లనే ఆయన గుణపూర్ణుడైనాడు. గుణపూర్ణుడైనందువల్లనే ఆయన సర్వోత్తముడైనాడు అనేటువంటి అంశాన్ని మనం మరవద్దు అనేటువంటి అంశము సిద్ధమైతుంది. దాని నుంచి మేము దాన్ని అవలంబించాలి అనేటువంటి అంశాన్ని ఈ శాస్త్రంలో మనకు చాటి చెప్తున్నాను. అటువంటి సందర్భంలో భగవంతుడు హరిః పరతరః అనడానికి శృతి వాక్యాలు ఏమైనా ఉన్నాయా అంటే శృతి వాక్యాలు కూడా ఉన్నాయి. సర్వే వేదాః యత్ పదమామనంతి నిత్యో నిత్యానాం చేతనో చేతనానాం నామాని సర్వాణి యమా విశంతి అనేటువంటి మాటలు వింటాం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాద అనేటువంటి పురుష సూక్తంలో ప్రతిపాదించినటువంటి వ్యక్తి సాక్షాత్ శ్రీమన్నారాయణుడే, ఆయనే సర్వోత్తముడు అనేటువంటి అంశాన్ని మాకు శృతుల ద్వారా నిర్ణయం చేసుకోవచ్చు. ఆనందమయోభ్యాసాత్ అనేటువంటి సూత్రం గాని, బ్రహ్మ జిజ్ఞాస అనేటువంటి సూత్రం గాని, జన్మాద్యస్యతః అనేటువంటి ఓం అతాతో ఓం జన్మాద్యస్యతః ఓం అనేటువంటి సూత్రాలు కానీ, వీటి ద్వారా మాకు తెలిసి వచ్చేటువంటి విషయం ఏంటి అంటే సూత్రాల ద్వారా, శృతుల ద్వారా, అంటే వేదాల ద్వారా, అంతేకాక గీతా నుంచి కూడా మాకు తెలిసి వచ్చేటువంటి విషయం మాకు స్పష్టంగా తెలిసి వస్తుంది. ఏంటి అంటే ద్వావిమో పురుషోలోకే క్షరక్షాక్షరయేవచ క్షర సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే అనేటువంటి అంశాన్ని మేము వింటాం. అవునా? అంటే ద్వావిమో పురుషోలోకే ప్రపంచంలో అందరూ కూడా, అంటే ఈ ప్రపంచాన్ని రెండు విభాగాలుగా విభజించి పెట్టినారు. ఒకటి క్షరమైనటువంటి ప్రపంచం, అంటే నాశాన్ని పొందేటువంటి వ్యక్తులు, వస్తువులు అనేటువంటి విభాగం ఒకటైతే, తృణ నుంచి ఆరంభించుకొని చతుర్ముఖ బ్రహ్మదేవుడి దాకా ఉండేటువంటి వ్యక్తులు అందరూ కూడా ఈ రోజు కాకపోయినా రేపైనా నాశాన్ని పొంది తీరాలి అనేటువంటి అంశాన్ని చెప్తారు. అది క్షరమైనటువంటి ప్రపంచం. అక్షరమైనటువంటి వ్యక్తి, వ్యక్తి ఎవరు అంటే మహాలక్ష్మిది ఒక్కతే మాకు అక్షరమైనటువంటి వ్యక్తి. వీళ్ళిద్దరిని అధిగమించి వీళ్ళిద్దరికన్నా శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి అంటే ద్వావిమో పురుషోలోకే క్షర అక్షర ఏవచ క్షర సర్వాణి భూతాని. క్షరమైనటువంటి ప్రపంచ వ్యక్తులు ఎవరు అంటే సర్వాణి భూతాని, సమస్తమైనటువంటి ప్రాణ జీవం ఉన్నటువంటి వస్తువులు ఏవేవో, జడమైనటువంటి వస్తువులు అయితే సరే ప్రాణం ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఉన్నారు వీళ్ళందరూ కూడా క్షరం, నాశనం పొందాల్సినటువంటి వ్యక్తులే.
క్షర సర్వాణి భూతాని కూటస్థ అక్షర ఉచ్యతే. ఆ మహాలక్ష్మీదేవి మాత్రం అక్షర అక్షర అనేటువంటి, క్షర అంటే నాశము, అక్షర అంటే నాశము లేనటువంటి వస్తువు, వ్యక్తి అనేటువంటి అర్థంలో దాన్ని ప్రయోగిస్తారు. అటువంటి వ్యక్తి ఎవరంటే మహాలక్ష్మీదేవి ఒక్కతే అనేటువంటి మాటని మేము వింటాం. కానీ ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మే త్యుదారుత. ఉత్తముడైనటువంటి వ్యక్తి ఎవరు అంటే ఉత్తమ పురుషస్త్వన్య పరమాత్మ, క్షరము అక్షరం నుంచి అధగిమించినటువంటి వీళ్ళని వీడి అందరికన్నా శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి అంటే పరమాత్ముడు ఒక్కడే ఉన్నాడు అనేటువంటి అంశాన్ని ఈ గీతా వాక్యాల ద్వారా కూడా మేము నిర్ణయం చేసుకోవచ్చు. యస్మాక్షరం అతీతోహం అక్షరాదపిచోత్తమ అతోస్మి లోకే వేదే చ ప్రతిత పురుషోత్తమ అనేటువంటి అంశం ద్వారా మాకు తెలిసి వస్తుంది. ఈ విషయం ద్వారా హరిపరతర అనేటువంటి అంశాన్ని, దీని తర్వాత శ్రీమన్మధ్యమతే హరిపరతర సత్యం జగత్తత్వతో. భగవంతుడు సృష్టించినటువంటి ప్రపంచాన్ని, ఆ భగవంతుడు అత్యంత సత్యమైనటువంటి వస్తువు భగవంతుడు. ఆ భగవంతుడు సృష్టించినటువంటి ప్రపంచం కూడా అత్యంత సత్యమైనటువంటిదే తప్ప మిథ్యాభూతమైనటువంటిది కాదు. ఎంత విచిత్రం అండి! చెప్పేవాళ్ళు ఎట్లా చెప్తారు అంటే, ఎంత విచిత్రంగా చెప్తారంటే మిథ్యాభూతమైనటువంటి ప్రపంచము ఏదో చెప్తుంటారు. కానీ అది అత్యంత అసమంజసమైనటువంటి విషయం ఇది. ఎందుకంటే వాస్తవికంగా ప్రత్యక్షంగా ఎదురుగా కనిపించేటువంటి వ్యక్తి, ఎదుటి వ్యక్తి అన్నం తిన్నాక మాకు కడుపు నిండుతుందా? మిథ్య అని చెప్పాలి అంటే విశేషంగా లాగిచ్చినాక, అంతా విశేషంగా అన్నం తిన్నాక అది మాకు కడుపు నిండలేదు అంటే మిథ్య అని చెప్తే సరిగా అవుతుందా? సరి కాదు. పోనీ ఇంకో వ్యక్తికి కొట్టేస్తాము, కొట్టినాక నేను కొట్టలేదు, మిథ్యాభూతం, ఉట్టిగా మిథ్య అంటే సరి అవుతుంది? ఇది ఎప్పుడు సరి కాదు. అవునా? అంటే చెప్పేది ఏంటంటే వాస్తవికంగా ప్రత్యక్షంగా కనిపించేటటువంటి సమయంలో లేదు అని అపలాపం చేస్తే పెద్ద తప్పైతుంది. అందుకని ప్రపంచం ఏముందో ఇదంతా ప్రపంచం సత్యమైనటువంటి ప్రపంచమే. సృష్టించినటువంటి ప్రపంచము, జగత్తు అత్యంత సత్యమైనటువంటి ప్రపంచము, జగత్తు అనేటువంటి అంశాన్ని చాటి చెప్తున్నారు. అంతేకాక విశ్వం సత్యం భగవాన్ నాయవాత్మ అనేటువంటి అంశ శృతి వాక్యాల ద్వారా మాకు తెలిసి వచ్చేటువంటి విషయం ఏంటంటే ప్రపంచం అత్యంత సత్యమైనటువంటిది. యాథాతథ్యతో అర్థాన్ని యదా శాశ్వతిభ్య సమాభ్య అనేటువంటి అంశాన్ని కూడా మేము వింటాం. శృతుల ద్వారా మాకు సిద్ధమయ్యేటువంటి విషయం ఏంటి అంటే అత్యంత సత్యమైనటువంటి ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించినాడు అనేటువంటి మాట మాకు తెలిసి వస్తుంది. అంతేకాక సూత్రాల ద్వారా అతాదో బ్రహ్మ జిజ్ఞాస ఓం అనేటువంటి సూత్రాలే ఉండొచ్చు. ఇంకా అనేక సూత్రాలు కూడా భగవంతుడు సృష్టించేటప్పుడు సత్యమైనటువంటి ప్రపంచాన్ని భగవంతుడు సృష్టిస్తాడు అనేటువంటి అంశాన్ని మాకు తెలిసి వస్తుంది. అంతేకాక దేహినోస్మిన్ యథాదేహే అనేటువంటి గీతా వాక్యాల ద్వారా కూడా మాకు, అంటే ఈ ప్రస్థాన త్రయాల ద్వారా, సూత్ర ప్రస్థానము, వేదాల ద్వారా, మళ్ళీ గీతా వాక్యాల ద్వారా మాకు సిద్ధమైనటువంటి విషయం ఏంటి అంటే భగవంతుడు సృష్టించేటప్పుడు అత్యంత సత్యమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించాడే తప్ప మిథ్యాభూతమైనటువంటి ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించలేదు అనేటువంటి మాటని మేము తెలుసుకోవచ్చు. ఇది అంతేకాక భగవంతుడు సృష్టించినటువంటి ప్రపంచంలో, జగత్తులో ఉన్నటువంటి వస్తువులు, వ్యక్తులు అందరూ కూడా భిన్నంగా ఉన్నారు అనేటువంటి అంశాన్ని మనం మరవద్దు అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. భిన్న జీవగణాహ అనేటువంటి మాటలతో మాకు చాటి చెప్తున్నారు. భిన్నాహ జీవగణాహ, ప్రపంచంలో ఉన్నటువంటి జీవరాశులందరికీ కూడా భేదం ఉన్నది. భిన్నాహ జీవగణాహ అనేటువంటి అంశాన్ని చెప్తారు. భేదం చెప్పేటువంటి ఎవరెవరికి భేదం ఉంది అంటే
ఒక జీవరాశి నుంచి ఇంకో జీవరాశికి భేదం, ఒకటే భేదము. జడమైనటువంటి పదార్థం, నాన్ లివింగ్ థింగ్ అని అంటామే, ప్రాణం లేనటువంటి జడమైనటువంటి పదార్థాలు, ఒక జడమైనటువంటి పదార్థానికి ఇంకో జడమైనటువంటి పదార్థాలకు భేదం ఉన్నది. ఇది రెండో భేదం. మూడో భేదం అంటే జీవానికి జడానికి భేదం. ఇది మూడో భేదం. ఇది నాలుగో భేదం అంటే భగవంతునికి జీవరాశులకు ఉన్నటువంటి భేదము. ఇది నాలుగో భేదం. భగవంతుడు వేరే, జీవరాశులు వేరే. అందుకని జీవ ఈశ్వర భేద అనేటువంటి అంశాన్ని నాలుగో విభాగం చెప్తాం. అదే విధంగా ఐదో విభాగం అంటే జడానికి మళ్ళీ ఈశ్వరునికి ఉన్నటువంటి భేదం. ఇది ఈశ్వర జడ భేదం, జడ ఈశ్వర భేదం అని కూడా అంటాం. అట్లా ఈ విధంగా పంచభేదాలతో కూడినటువంటిది అయినది ఈ ప్రపంచము. ఉన్నటువంటి ప్రపంచం, సృష్టించినటువంటి ప్రపంచం అత్యంత సత్యమైనటువంటి ప్రపంచాన్ని భగవంతుడు సృష్టించినాడు. సృష్టించినటువంటి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వ్యక్తులు, వస్తువులు అందరూ కూడా భగవంతుని నుంచి అత్యంత భిన్నులైనారు. అందరూ భిన్నమైనటువంటి వ్యక్తులు, అందరూ ఒకటే ఐక్యము పొందుతారు, ఐక్యమైతారు అనేటువంటి వ్యవహారం చేసి తప్పు. ఇక్కడ కూడా ఐక్యాన్ని పొందలేరు, మరణం తర్వాత కూడా ఐక్యాన్ని పొందలేరు. ఎవరి యోగ్యత వాళ్ళకే తప్ప అందరూ ఒకటే అనేటువంటి వ్యవహారం చేసి అత్యంత అబద్ధమైనటువంటి విషయం, అత్యంత అయోగ్యమైనటువంటి విషయం అని అయోగ్యమైనటువంటి విషయం, దాన్ని ఎవరు కూడా అవలంబించొద్దు. విశేషంగా భేదాన్ని ఎల్లప్పుడూ కూడా భేదాన్ని చూస్తూనే ఉండాలి అనేటువంటి అంశాన్ని చెప్పి చూపించినారు. ఎందుకంటే జడమైనటువంటి వస్తువుకు ఏదైనా కొట్టితే ఐక్యముంది, ఒకటే అనేటువంటి మాట చెప్తే, ఒక ఏదో వ్యక్తికి ఏదో తిట్టినప్పుడు ఇంకో వ్యక్తికి నొప్పి అవుతుందా? అవ్వదు. అన్నప్పుడు భేదం ఉన్నప్పుడే ఇదంతా ప్రపంచము నడుస్తుంది. ఈ భేదాన్ని ఉట్టిగా సామాన్య ఇక్కడ కాదు, అన్ని చోట్ల కూడా భేదం అనేటువంటి అంశం ఉండే ఉంటది. ఎక్కడ బస్ సర్వీసెస్ చూస్తే ఇది ఎక్స్ప్రెస్ బస్సు, ఇది డీలక్స్ బస్సు, ఇది ఓల్వో బస్సు అనేటువంటి వ్యవహారం చేస్తుంటాం. ఉద్యోగం చేసేటువంటి వ్యక్తుల్లో కూడా ఈయన మేనేజరు, ఈయన చీఫ్ మేనేజరు, ఈయన సిఇఓ, ఈయన సిఎఫ్ఓ అనేటువంటి తారతమ్యం మేము చూసుకుంటాం, భేదాలని చూసుకుంటూ ఉంటాం. భేదాలు ఉంటాయి అనేటువంటి అంశాన్ని మరవద్దు. అన్ని చోట్ల అన్ని విధాలుగా అన్ని ప్రసంగాల్లో కూడా భేదం అనేటువంటిది ఉండే ఉంటది. అంతేకాక ఐదో విషయం కూడా వీళ్ళందరూ కూడా తారతమ్యంగా భేదం ఉండేది. అంతేకాదు, భేదం ఉన్నాక వాళ్ళలో తారతమ్యం కూడా ఉంది అనేటువంటి ప్రపంచంలో మేము చూడవలసిన అంశం ఉంది అనేటువంటి అంశాన్ని చాటి చెప్తున్నారు, ప్రతిపాదిస్తున్నారు. ఏ ప్రసంగం, ఏ చిన్న చిన్న విషయాలు ఉండొచ్చు, చిన్న చిన్న వ్యవహారాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద వ్యవహారాలు ఉండొచ్చు, పెద్ద పెద్ద విషయాలు ఉండొచ్చు, ఎక్కడ పైన కూడా తారతమ్యం అనేటువంటి అంశం ఉండి తీరాల్సిందేది. దాంట్లో ఏమి వ్యత్యాసం లేదు అనేటువంటి అంశాన్ని మనం మరవద్దు అనేటువంటి అంశాన్ని చెప్తున్నాను. అన్ని విషయాల్లో కూడా మేము చూసుకోవచ్చు. పుట్టిగా ఇక్కడంతే కాదు, మోక్షంలో కూడా తారతమ్యం అనేటువంటిది ఉంది. మేము ఏ విధంగా భక్తి చేస్తామో భక్తి తగ్గట్టు మాకు అక్కడ ఫలాన్ని మేము పొందుతూ ఉంటాము. అందుకని మా భక్తికి అనుగుణంగా అక్కడ మాకు ఫలాన్ని ఇస్తుంటారు, ఫలం దొరుకుతుంది అనేటువంటి అంశాన్ని సాయుధ్యము, సాలోక్యము, సారూప్యము అనేటువంటి భక్తిలో కూడా భక్తి ఏ విధంగా ఉంటే భక్తి తగ్గట్టు ముక్తిలో కూడా మాకు తారతమ్యం ఉంటది అనేటువంటి అంశాన్ని ప్రపంచానికి చూపించినటువంటి వ్యక్తి అంటే మధ్వాచార్యులు మాత్రం. ఏ వ్యక్తి కూడా ఈ విధంగా చూపించరు. అందుకని భేదం సృష్టించినటువంటి ప్రపంచం అత్యంత సత్యమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించి దాంట్లో ఉన్నటువంటి వస్తువులు కానీ జీవరాశులు కానీ ఏదైనా ఉందని వీళ్ళందరిలో కూడా భేదమే ఉంది. ఉన్నటువంటి భేదం ఉన్నాక వీళ్ళందరిలో కూడా తారతమ్యం ఉంది అనేటువంటి అంశాన్ని ప్రపంచానికి చాటి చెప్పినారు, ప్రతిపాదిస్తూ
వీళ్ళందరూ ఇక్కడ అంటే వీళ్ళందరూ సహా భగవంతుని యొక్క కింకరులే, భగవంతుని యొక్క దాసులే, భగవంతుని యొక్క అధీనంలోనే ఉండి వీళ్ళందరూ ఉండాల్సింది అనేటువంటి అంశాన్ని శ్రీమదానంద తీర్థ భగవత్పాదాచార్యుల వారు ప్రతిపాదిస్తారు. ఎందుకు? ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావో జీవయవచ యదనుగ్రహ సంతి నసంతి యదుపేక్షయ అనేటువంటి శ్లోకం ద్వారా ఏదైనా ద్రవ్యం ఉండొచ్చు, కాలం ఉండొచ్చు, దేశం ఉండొచ్చు, ద్రవ్యం కర్మ చ కాలశ్చ స్వభావం ఉండొచ్చు, వ్యక్తులు ఉండొచ్చు, ఎవరైనా ఉండని వీళ్ళందరూ సహా భగవంతుని యొక్క అధీనంలోనే ఉండి వీళ్ళందరూ కూడా ఆయన యొక్క కీలు బొమ్మలాటలు అనేటువంటి మాట వింటామే. ఆ విధంగా మేము ఆయన యొక్క అధీనంలో ఉండి ఆయన ఎట్లా నడిపిస్తుంటాడో ఆ విధంగా మేము నడవాలి. మా యొక్క పుణ్యపాపాలకు అనుగుణంగా ఆ భగవంతుడు మా యొక్క యోగ్యత, మా యొక్క శక్తి, మా యొక్క బలము భగవంతుడు మా మీద అనుగ్రహించి మాకు ఆయన ద్వారా ఈ కీలుబొమ్మలాటలు మేము చూస్తుంటామే. ఆ విధంగా మాకు ఈ ప్రపంచాన్ని భగవంతుడు పరిపాలన చేస్తుంటాడు అనేటువంటి మాటని మేము వింటాం. దీన్ని విశేషంగా వింటూ అటువంటి భక్తుడు వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క కింకరులై, భగవంతుని యొక్క దాసులై, భగవంతుని యొక్క అనుచరులై ఉండాలి తప్ప దీని వ్యతిరేకంగా మేము పోయేటట్టు లేదు. అందుకని హరేహే అనుచరాహ అనేటువంటి అంశాన్ని కూడా మాకు ఈ అంశం ద్వారా తెలిసి వస్తుంది. హరే అనుచరాహ నిచోచ్చ భావం గతాహ ముక్తిర్నైజ సుఖానుభూతి అమలా, ముక్తిర్నైజ సుఖానుభూతి అనేటువంటి అంశాన్ని కూడా చెప్తాం. ఇదంతా ఒకటైతే ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి మేము పొందాలి అంటే ఏం చేయాలి? మేమేమో ఇదంతా విధంగా సృష్టి చేసినటువంటి ప్రపంచం అంతా సత్యమైనటువంటి ప్రపంచాన్ని సృష్టించి దాంట్లో ఉన్నటువంటి వస్తువులు, వ్యక్తులందరూ కూడా భేదం ఉంది అని చెప్పి ఉన్నటువంటి వాళ్ళ వ్యక్తుల్లో కూడా తారతమ్యం చెప్పి దాంట్లో కూడా వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క అధీనులై ఉన్నాక మళ్ళీ మేము ఎప్పుడైనా దీని నుంచి తొలుగుతామా లేదా, బయటకు వస్తామా లేదా, ఇటువంటి ప్రపంచం నుంచి ఇదే ప్రపంచంలో బద్దులై ఉంటామా, మునిగిపోయి ఉంటామా, సంసార సాగరంలో ఇదే విధంగా మేము మునిగిపోయి ఉంటామా అంటే కాదు. విశేషంగా ఆ భగవంతుని యొక్క ఆరాధన చేయడంతో మాకు ఈ ప్రపంచం నుండి మేము బయటికి రావచ్చు అనేటువంటి అంశాన్ని చెప్తారు. భక్తిష్ట సాధనం అనేటువంటి అంటారు. ముక్తిని నైజ సుఖానుభూతి, ముక్తిని పొందాలి అంటే, ముక్తి అంటే కొంతమంది ఒక్కొక్క విధంగా చెప్పుకుంటూ పోతారు. కానీ వాస్తవికంగా ముక్తి అంటే నైజ సుఖం. జీవరాశి ఈ జీవుడు ఏముంటాడు కదా, ఈయన సచ్చిదానంద స్వరూపుడిన, జ్ఞానానంద స్వరూపుడిన. ఈ జీవికి ఏంటి అంటే అజ్ఞానము, మిథ్యాజ్ఞానము అంత ఆవర్కమై ఉండడంతో ఈయనకు తన యోగ్యత ఏముందో అనేటువంటి అంశాన్ని ఆయన మర్చిపోయి ఈ ప్రపంచంలో ఈ వ్యక్తి ఉన్నాడు అనేటువంటి మాటను మేము వింటూ ఉంటాం. వాస్తవికంగా ఈ జీవుని యొక్క యోగ్యత ఏంటి అంటే జ్ఞానానంద స్వరూపుడైనటువంటి వాడు ఈయన. వాటికి ఏంటంటే భగవంతుని యొక్క మాయతోని, భగవంతుని యొక్క శక్తి సామర్థ్యాలతోని ఆ జీవరాశికి అజ్ఞానము, మిథ్యాజ్ఞానాలతో దాన్ని చుట్టేసేస్తే దాని నుంచి ఆయనకు యథార్థమైనటువంటి తన యోగ్యత అనే తెలియకుండా పోతుంది. ఆ ముక్తి అంటే ఈ ఆయన లోపల ఉన్నటువంటి ఏమి స్వాభావికంగా ఉన్నటువంటి ఏమి సుఖము మరియు జ్ఞానం ఉంది కదా, దాన్ని అభివ్యక్తించుకొని దాన్ని బయట రప్పించి దాన్ని అనుభవించడమే ముక్తి అని అనాలే తప్ప వేరే ఇంకోటి ముక్తి అంటే వేరే అంశం ఏమీ లేదు అనేటువంటి అంశాన్ని ఇక్కడ మాకు ప్రతిపాదిస్తున్నారు. ముక్తి నైజ సుఖానుభూతి, స్వాభావికమైనటువంటి ఆనందం యొక్క అభివ్యక్తి, జ్ఞానానందం యొక్క ఆవిష్కారమే ఉంది కదా, దాన్ని అనుభవించడమే ముక్తి అనేటువంటి అంశాన్ని చెప్తారు. అటువంటి ముక్తిని పొందాలంటే ఏం చేయాలి అంటే భక్తిష్ట తత్ సాధనం. ఆ భక్తిని భగవంతుని యొక్క పాదాల విందాల్లో భగవంతుని యొక్క విషయంలో మేము భక్తిని చేసినప్పుడు ఏంటంటే ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులైతే మాకు ఆ జీవరాశికి ఉన్నటువంటి ఈ అజ్ఞానము, మళ్ళీ
మిథ్యా జ్ఞానం ఏమి ఆవర్కమై ఉందో వీటన్నిటిని తొలగించుకొని తన లోపల ఉన్నటువంటి నైజ సుఖమే ఉందో, స్వాభావికమైనటువంటి ఏ సుఖము మళ్ళీ జ్ఞానం ఉందో దాన్ని తను అనుభవించవచ్చు అనేటువంటి అంశాన్ని వాళ్ళకు చెప్తున్నారు. భక్తి ద్వారా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం పొందినాము అంటే, ఆ భగవంతుని పాదాల విందాలో మేము భక్తి చేసినాము అంటే, ఆ భగవంతుని యొక్క అనుగ్రహం అయింది అంటే ఆ జీవునికి ఉన్నటువంటి సప్త ఆవర్కాలు ఉంటాయి. ఆ సప్త ఆవర్కాల్లో జీవాచ్ఛాదిక ఒకటి, పరమాచ్ఛాదిక ఒకటి. ఆ జీవాచ్ఛాదికని తొలగించి పరమాచ్ఛాదిక భగవంతుడు దాన్ని తొలగిస్తాడట. తొలగించి భగవంతుడే మనకు ఏనం మోచయామి అనేటువంటి అంశం ద్వారా భగవంతుడు నన్ను ఉద్ధరిస్తాను అనేటువంటి అనుగ్రహం చేసినప్పుడు మాకు అంటుకున్నటువంటి, మాకు ఆవర్కంగా ఉన్నటువంటి అజ్ఞానము, మిథ్యాజ్ఞానం అన్ని తొలగిపోయి నైజ సుఖం, మన లోపల ఉన్నటువంటి ఏ సుఖముందో సుఖం మరియు జ్ఞానము అది అభివ్యక్తమైతుంది. ఆ అభివ్యక్తమైనటువంటి ఆ సుఖం మరియు జ్ఞానాన్ని అనుభవించడమే ముక్తి అనేటువంటి అంశాన్ని మాకు ఇక్కడ చెప్తున్నారు. అట్లయి ముక్తి అంటే ప్రత్యేకంగా వేరే ఏది లేదు, దీన్ని అనుభవించాలనేటువంటి అంశం చెప్తారు. ఈ ముక్తి పొందాలంటే భగవంతుని యొక్క పాదాల విందాల్లో భక్తి చేయాలి అనేటువంటి అంశం మేము వింటాం. భక్తి చేయండి అంటే అది కొన్ని వస్తువులు ఎటువంటి అంటే ప్రపంచంలో ఇది చేయండి, సుఖం అనుభవించు అంటే సుఖం పొందు అంటే ఒకటేసారి పొందడానికి అవుతుందా? నవ్వు అంటే ఒకటేసారి నవ్వడానికి అవుతుందా? దుఃఖం అనుభవించంటే ఇప్పుడు ఒకటేసారి దుఃఖం వస్తుందా? మాకు కొన్ని వస్తువులు ఎటువంటి అంటే స్వాభావికంగా రావాలి తప్ప రా అంటే వచ్చేటువంటి వస్తువు కాదు అని. అటువంటప్పుడు అదేవిధంగా భక్తి కూడా చెయ్యి అంటే చెయ్యి అట్లా రావాలి అంటే రాదు, చేయడానికి అవ్వదు. అది కావాలి అంటే ఆయన అనుగ్రహమే కావాలి మాకు. ఆయన అనుగ్రహంతో మేము ప్రయత్నం చేసినప్పుడు మాత్రం వస్తుంది. అది ఏ విధంగా అంటే భక్తి మాకు రావాలి అంటే సామాన్యంగా సులభమైనటువంటి శబ్దాల్లో చెప్పాలి అంటే భగవంతుని యొక్క పాదాల విందాల్లో మాకు భక్తి రావాలి అంటే ప్రధానంగా మేము చేసేటువంటి అంశం ఏంటి అంటే రెండు విధాలుగా వస్తుంది. భక్తి అంటే ఏంటి అనే అంశాన్ని మాకు శాస్త్రాల్లో చెప్తారు. మహాత్మ్య జ్ఞానపూర్వస్తు సుదృఢ సర్వతోధిక స్నేహో భక్తి ప్రోక్త దయాముక్తి నచాన్యథ అనేటువంటి అంశం ద్వారా మాకు ప్రతిపాదిస్తారు. ఏదైనా ఏదైనా వ్యక్తిలో మాకు స్నేహం పుట్టాలి అంటే ఎప్పుడు పుడుతుంది స్నేహం? మాకు ఇప్పుడు తల్లి మీద మాకు ఒక ప్రేమ పుట్టాలి అంటే ఒకటేసారి రాదు. స్నేహం ఎప్పుడు వస్తుంది? ఏదైనా వ్యక్తిలో మాకు ప్రేమ పుట్టాలి అంటే ఆయన చేసినటువంటి ఉపకారాలను మేము స్మరిస్తూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు మేము ఆ చేసినటువంటి ఉపకారాలను మేము స్మరిస్తూ ఉంటే ఆ వ్యక్తి పైన మాకు ప్రేమ అనేటువంటి కలుగుతుంది. అంటే ఆ ప్రేమ స్నేహము అనేటువంటిది రావాలి అంటే వ్యక్తి చేసినటువంటి ఉపకారం ద్వారా మాకు ఆ స్నేహం అనేటువంటిది పుట్టుకొస్తుంది. ఇది ఒక అంశం అయితే, ఇంకో అంశం అంటే మహాత్మ్య జ్ఞానం. ఆ వ్యక్తి యొక్క గొప్పతనం మాకు తెలవాలి అంటే ఆ వ్యక్తి సాధించినటువంటి ఘనకార్యాలు, చదువు ఉండొచ్చు, అధికారం ఉండొచ్చు, వాటిని మేము తెలుసుకున్నామంటే ఆ వ్యక్తి యొక్క మహాత్మ్య జ్ఞానం, ఆ వ్యక్తి యొక్క యోగ్యత అనేటువంటిది మాకు తెలిసి వస్తుంది. ఇది రావాలి అంటే ఆ వ్యక్తి యొక్క పరిచయం అంతా మాకు అయినప్పుడు, ఇప్పుడు ఆఫీస్లో మాకు బాస్ ఉంటాడు, ఆయన పైన మాకు ప్రేమ ఉండదు, గౌరవం ఉంటుంది అంతే. ఎందుకు? మాకన్నా పెద్ద అధికారి అయినా, మాకన్నా పెద్ద చదివినాడైనా, మాకన్నా పెద్ద అధికారి ఉన్నాడు, ఇవే మొదలైనటువంటి అంశాలు ఉండడంతో ఆయన పైన మాకు గౌరవం వస్తుంది. గౌరవం రావాలి అంటే ఆ వ్యక్తి యొక్క మహాత్మ్య జ్ఞానం, ఆ వ్యక్తి యొక్క మహిమ తెలిసినప్పుడు, ఆయన ఉన్నటువంటి యోగ్యత తెలిసినప్పుడు ఆయన పైన మాకు గౌరవం వస్తుంది. అవునా? ఈ గౌరవము అంటే ఆ మహాత్మ్య జ్ఞానము ఉన్నప్పుడు, మహాత్మ్య జ్ఞానంతో కలిసినటువంటి ఆ ఏం స్నేహం ఉందో, ఈ రెండింటి కలిసినప్పుడే మాకు భక్తి అనేటువంటి అంశము మాకు వస్తుంది. అంటే భగవంతుని యొక్క మహాత్మ్య జ్ఞానం మాకు ఉన్నప్పుడు ఆ భగవంతుని యొక్క పాదాల విందాల్లో మాకు గౌరవం వస్తుంది. భగవంతుని యొక్క స్థానం, మానవ యొక్క ఆఢ్యత మాకు తెలిసి వస్తుంది.
భగవంతుని చేసినటువంటి ఉపకారాలను మేము స్మరిస్తూ 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 ఉన్నప్పుడు ఆ భగవంతుని యొక్క పాదాల విందాల్లో మాకు భగవంతుని పైన మాకు స్నేహం కలుగుతుంది. ఆ స్నేహము మళ్ళీ మహాత్మ్య జ్ఞానం కలిసినప్పుడే మాకు భక్తి అనేటువంటిది సమకూరుతుంది. ఆ భక్తి అనేటువంటి అంశం వచ్చినప్పుడు మాకు భగవంతుని ఏ విధంగా మేము భగవంతుని స్మరిస్తూ భగవంతుని ఉపకారాన్ని స్మరిస్తూ భగవంతుని యొక్క మహాత్మ్య జ్ఞానం తెలుసుకుంటూ మేము చేస్తామో అదేనే నిజమైనటువంటి భక్తి అనేటువంటి అంశం చెప్తారు. ఈ భక్తిని చేసేటువంటి సమయంలో 9 విధాలుగా భక్తి అనేటువంటి అంశాన్ని శాస్త్రాల్లో మాకు చెప్పినారు. శ్రవణము, కీర్తనము, స్మరణము, పాదసేవనము, అర్చనము, వందనము, దాస్యత్వము, సఖ్యము, ఆత్మ నివేదనం, ఇవే మొదలైనటువంటి 9 అంశాలతో కూడినటువంటిది ఈ 9 ప్రకారాలుగా ఈ భగవంతుని యొక్క పాదాల విందాల్లో మేము భక్తి చేసినప్పుడు ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులైతాము. ఎప్పుడు భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రులైతామో అప్పుడు ఏంటంటే విశేషంగా భగవంతుడు మా మీద అనుగ్రహించి ఏనం మోచయామి అనేటువంటి అపరోక్ష జ్ఞానంతో కలిసినటువంటి అపరోక్ష జ్ఞానం అయినాక అప్పుడు విశేషంగా ఆ భగవంతుని ఆరాధన శ్రవణమనాదులు అంత విశేషంగా చేసినప్పుడు అప్పుడు ఏంటంటే భగవంతుని యొక్క అనుగ్రహానికి పొందడానికి సాధ్యమవుతుంది. అప్పుడు భగవంతుడు మాకు అనుగ్రహం చేస్తాడు. నిరవధికానంతాన మధ్య కళ్యాణ గుణత్వ జ్ఞానపూర్వక స్వాత్మాప్య సమస్త వస్తుభ్య అనేక గుణాధిక అంతరాయ సహస్రేణాపి అప్రతిబద్ధ ప్రేమ ప్రవాహాన్ని భక్తి అనేటువంటి అంశాన్ని చెప్తారు. అంటే మాకు ఉన్నటువంటి వస్తువుల్లో అత్యంత ఏదైనా వస్తుండని పత్ని భార్య ఉండొచ్చు, పుత్రులు ఉండొచ్చు, వాళ్ళు ఉండొచ్చు, వీళ్ళు ఉండొచ్చు, వీళ్ళందరికన్నా ఎక్కువ ఆసక్తి విశేషమైనటువంటి యొక్క ఆదరము గౌరవం అంటే వీళ్ళందరికన్నా ఎక్కువ ఆ భగవంతుని యొక్క పాదాల విందాల్లో పెట్టి అంతరాయ సహస్రేణాపి అనేక ప్రకారాలుగా మాకు విఘ్నాలు వచ్చినా కూడా ఏ విధంగా విఘ్నాలు వచ్చినా కూడా అవన్నీ విఘ్నాల్ని అధిగమించి వాటిని పై నించొని మేము ఆ భగవంతుని యొక్క పాదాల విందాల్లో మేము భక్తి చేసినప్పుడే మాత్రము ఆ భగవంతుని యొక్క అనుగ్రహానికి మేము పాత్రులైతాము. అటువంటి భక్తి చేసినప్పుడు ఆ భగవంతుడు మా మీద అనుగ్రహం చేస్తాడు అనేటువంటి అంశాన్ని దాని ద్వారా మాకు స్వాభావికమైనటువంటి ఆ ముక్తి అనేటువంటిది మా లోపల ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి ఆ సుఖానుభవము ఆనంద జ్ఞానానుభవం ఉందిగా దాన్ని అనుభవించినప్పుడు మాకు ముక్తి అనేటువంటి అంశాన్ని దొరుకుతుంది అనేటువంటి అంశాన్ని చాటి చెప్పినటువంటి ఈ మధ్య సిద్ధాంతం అత్యంత శ్రేష్టమైనటువంటి ఈ విషయాన్ని మాకు ప్రతిపాదిస్తున్నారు. అందుకని ఈ మాట చెప్పేటప్పుడు జీవితం మధ్యభక్తస్య వరం పంచదినాన్యపి నతు కల్ప సహస్రైస్తూ భక్తిహీనస్య మారుతం అనేటువంటి అంశాన్ని మాకు చెప్తారు. జీవితం మధ్యభక్తస్య జీవితం విష్ణు భక్తస్య 2 విధాలుగా శ్లోకం మేము చూస్తుంటాం. భగవంతుడి యొక్క భక్తులయ్యి మధ్వాచార్యుల యొక్క భక్తులయ్యి మాకు 5 రోజులు మాకు జీవితం ఉన్నా కూడా చాలు. 100 సంవత్సరాలు 120 సంవత్సరాలు ఆయుష్యం పెట్టుకొని వాళ్ళలో భక్తి చేయకుండా ఉన్నటువంటి ఆయుష్యం పెట్టుకుంటే వ్యర్థం. అది విష్ణు భక్తి వాయుభక్తి లేని జీవితం అది వ్యర్థం. అందుకని 5 రోజులున్నా చాలు. విష్ణు భక్తితో కూడినటువంటి వాయుభక్తితో కూడినటువంటి జీవితం మాకు 5 రోజులున్నా కూడా చాలు. భగవంతుని యొక్క పాత్రులైతే మాకు ముక్తిని పొందవచ్చు అనేటువంటి అంశాన్ని ఈ ప్రపంచ ఆ శ్లోకం ద్వారా మాకు తెలిసి వస్తుంది. జీవితం మధ్యభక్తస్య వరం పంచదినాన్యపి 5 రోజులైనా చాలు. నతు కల్ప సహస్రేస్తూ భక్తిహీనస్య మారుతం అనేటువంటి అంశాన్ని చెప్తూ సర్వోత్తముడైనటువంటి వ్యక్తి భగవంతుడు ఒక్కడే సర్వోత్తముడు. జీవోత్తముడైనటువంటి వ్యక్తి వాయుదేవుడు ఒక్కడే జీవోత్తముడైనటువంటి వ్యక్తి. అట్లా మా దగ్గర ఒక ప్రధానంగా చెప్పేటువంటి అంశం ఏంటంటే సమస్త 33 కోటి దేవతలందరికీ కూడా ఆరాధన చేయాల్సిందే, కానీ తారతమ్యోపేతంగా చేయాల్సిందే అనేటువంటి అంశాన్ని మాకు ప్రపంచంలో చెప్తున్నారు. అంటే శివుడన్నా శివుడికి పూజ చేయాల్సింది, గరుత్మంతుడన్నా గరుత్మంతుడికి పూజ చేయాల్సింది, సకల దేవతలందరికీ
భగవంతుని యొక్క పరివారం అన్నాక అందరికీ చేసేటువంటి పూజ పురస్కారం భక్తి అనేటువంటిది చేయాల్సింది మనమందరం చేయాల్సింది అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. అంటే ఏ గ్రహాలు కొంతమందికి గ్రహాలు అనేటువంటిది పెట్టుకున్న గ్రహాల పూజ చెప్తే చేస్తారు, కానీ విష్ణు సర్వోత్తముడైనటువంటి అంశాన్ని మరిచి గ్రహ పూజలు చేయండి అంటే చేస్తారు. కానీ విష్ణు పరమాత్ముడు చేసినటువంటి ఉపకారాన్ని స్మరిస్తూ ఆయనలో భక్తి చేయకపోతే వ్యర్థం. అంటే హిరణ్యకశిపు సమస్తమైనటువంటి ఈ అన్ని గ్రహాలకు అందరు దేవతలందరికీ కూడా పరిపాలించినటువంటి వ్యక్తి. అదే భక్త ప్రహ్లాదుడు భగవంతుని యొక్కనికే పాదాల విందాలు భక్తి చేసి విశిష్టమైనటువంటి ఆరాధన చేసినందుకు ఆ భగవంతుడే ప్రస్తుతమైనప్పుడు అన్ని గ్రహాలు ఏం చేస్తాయి, ఈ రాక్షసులు ఏం చేస్తారు, అందరూ కూడా ఆయన దాసులైనటువంటి అంశాన్ని భక్త ప్రహ్లాదుని యొక్క చరిత్రలో మేము వినొచ్చు. అందుకని ఈ ప్రపంచంలో హరి సర్వోత్తముడు, వాయు జీవోత్తముడు అనేటువంటి అంశాన్ని మరవకుండా విశేషంగా సకల దేవతలకు కూడా ఆరాధన చేసుకుంటా సకల దేవతల్లో మేము భక్తి చేయాల్సిందే. కానీ జీవోత్తముడైనటువంటి వ్యక్తి వాయుదేవులు మాత్రమే, సర్వోత్తముడైనటువంటి వ్యక్తి భగవంతుడైనటువంటి అంశాన్ని మరవకుండా విశేషంగా ఈ ప్రపంచం సత్యమైనటువంటి అంశము, అందు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా భిన్నమైనటువంటి జీవగణాలు, వీళ్ళందరూ కూడా అందరిలో కూడా తారతమ్యమైనటువంటి అంశం ఉంది. వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క దాసులు అనేటువంటి అంశాన్ని మరవకుండా మేము సాధన చేసుకున్నప్పుడు ప్రధానంగా ఇక్కడ ఏంటంటే ఇవన్నీ అంశాలను మేము రోజు కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటూ పోతే, దాన్ని దానికి తగ్గట్టు నడుచుకుంటూ పోతే మహా జ్ఞానులందరూ కూడా అటువంటి పెద్ద రాఘవేంద్రో మహాయశ, రాఘవేంద్ర తీర్థ శ్రీపాదులు గాని, టీకాకృత్పాదులు గాని, రఘోత్తమ తీర్థ శ్రీపాదులు గాని, వాదరాజ తీర్థ శ్రీపాదులు గాని, ఇవే సత్యధ్యాన తీర్థ శ్రీపాదులు వారు గాని మహా స్థానాన్ని పొందినారు అనేటువంటి మాటని వింటాం. ఎందుకు అంటే ఇవే అంశాలని ప్రధానంగా వాళ్ళు జీవితంలో వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి ఎఫెక్టివ్ గా వాళ్ళు చేసినందుకు వాళ్ళు ఇటువంటి పెద్ద స్థానాన్ని పొందినారు అనేటువంటి మాటని మేము వింటాం. అదే విధంగా మేము కూడా ఇదే విధంగా ఈ చెప్పినటువంటి అంశాలను మేము పరిపాలిస్తూ విశేషంగా భగవంతుని యొక్క పాదాల విందాల్లో భక్తి చేసినప్పుడు ఆ విశేషంగా వాయుదేవుల యొక్క అనుగ్రహానికి పాత్రై విశేషంగా భగవంతుని యొక్క అనుగ్రహానికి పాత్రైతామనేటువంటి అంశము మాకు ఇక్కడ తెలిసి వస్తుంది. అటువంటి ఈ ఒక చిన్న వాగ్మయ పుష్పహారాన్ని భగవంతుని పాదాల విందాల్లో సమర్పించడానికి కల్పించినటువంటి స్వామి వారి యొక్క పాదాల విందాల్లో అనేక నమస్కారాలు సమర్పిస్తూ విశేషంగా ఈ చాతుర్మాస్య సందర్భంలో విశేషంగా ఈ తెలుగు ప్రవచన మాలికలను చెప్పడానికి ప్రోత్సహించినటువంటి సకల భక్తులకు కూడా విశేషంగా సభ్యులను ఎవరున్నారో వాళ్ళందరికీ కూడా నా యొక్క ప్రణామాలను సమర్పిస్తూ అస్మద్ గురు అంతర్గత సమస్త గురు దేవత అంతర్గత భారతీయ ముఖ్య ప్రాంతర్యమైనటువంటి సాక్షాత్ మూల సీతాదేవి సహితుడైనటువంటి మూల రామచంద్రుడు మరియు దిగ్విజయ రామచంద్రుడు యొక్క పాదాల విందాల్లో సమర్పిస్తాను. శ్రీకృష్ణార్పణమస్తు.